ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీక్ అయితే గూగుల్‌ని అసలు తెగ యూజ్ చేసేసాము. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ ప్లేసెస్ బెస్టా అని. అదేమో ఎలానో ట్యాంక్ బండ్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ చూడలేదు కదా! అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాము. ఈలోగా దివ్య ఆటో వచ్చేలోగా దానికి పువ్వులతో డెకరేషన్ చేస్తుంది. మేము ఒక చోట కలిసాము అంటే ఎంజాయ్‌మెంట్‌కి అసలు లోటే ఉండదనమాట. ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పాయింట్ అంటే ఎలా వెళ్ళాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంత ఉంటుంది కదా! ఇంకా ఆటోలో వెళ్దామంటే ఈ ట్రాఫిక్‌తో 2 అవర్స్ అయిపోతది. దాని బదులు మెట్రో అయితే ఎలా లేదన్నా 45 మినిట్స్‌లో వెళ్ళిపోతాము అని అనుకున్నాం అనమాట. అందుకు మెట్రో స్టేషన్ దట్టు మియాపూర్ నుంచి ఖైరతాబాద్‌కి ఇంకా మధ్యలో చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ ఖైరతాబాద్ వెళ్ళిపోయాం. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్స్ వాకబుల్ డిస్టెన్సే. నడవలేము అనుకుంటే 1 కిలోమీటర్ అలా ఉంటుంది. నడవలేము అనుకుంటే ఆటో బుక్ చేసుకోవచ్చు. 60 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంకా ఖైరతాబాద్‌లో దిగిన వెంటనే ఆటో బుక్ చేసాము. ఇంకా బుక్ చేసి గీతా వదినేమో పాపం బుక్ చేస్తుంది. మేమేమో తెగ ఆడేసుకుంటున్నాము. ఇంక మేము ముగ్గురం వచ్చాము అంటే ప్రసన్న ఊరొస్తే ఇంక అడ్రస్ ఉండమనమాట. ఇంట్లో తప్ప ఇంక మొత్తం బయటే తిరుగుతాము. ఇంకెలా అయితే ఆటో బుక్ చేసుకుని ఎన్టీఆర్ గార్డెన్స్‌కి వెళ్తున్నాం. ఎన్టీఆర్ గార్డెన్స్‌కి మామూలుగా మనం ఎప్పుడైనా వీకెండ్స్‌లో గానీ, ఏదైనా పార్క్ టైపు పిల్లల్ని తీసుకెళ్ళడానికి గానీ, గేమ్స్ అయితే చాలానే ఉంటాయి. దానికి నేను బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. ట్యాంక్ బండ్ కూడా మొత్తం నైట్ వ్యూ బావుంటది. మార్నింగ్ టైము, ఆఫ్టర్‌నూన్ ఈ టైం కంటే ఈవినింగ్ 6కి అలా వస్తే ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అవి టైమ్ స్పెండ్ చేసి, తర్వాత ట్యాంక్ బండ్, నక్లీస్ రోడ్ ఇవన్నీ నైట్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్‌గా సెక్రటరీ యార్డ్ ఉంది కదా! అది కూడా. ఇంకా సచివాలయాన్ని చూసి మా ఫ్రెండ్ చాలాసేపు ఏంటే ఇదేమైనా ప్యాలెసా ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నది. ఎందుకు అంటే నేను బయట నుండి చూసాను. బట్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో చూస్తుంటే లిటరల్లీ దాని లోపల వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చాలా పక్కనే ఉంటాయి కదా! దట్టు ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి ఇంక మరీ పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఇంక మెయిన్‌గా టికెట్ ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్‌కి. మేమైతే ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్, డౌట్ వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ దొరుకుతుందా లేదా అని. ఫుడ్కి అయితే డౌటే లేదు. ఫుడ్ చాలానే ఉంటుంది లోపల. సో మనం పట్టుకెళ్ళాలి అన్నా సరే క్యారీ చేయొచ్చు. దానికేం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ వ్యూ బాగుందని మొత్తం వీడియో తీశాను. అంబేద్కర్ విగ్రహం అయితే చాలా పెద్దది ఉంటుంది. ఇంక ఇక్కడ ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్స్ ఏమో వ్యూ చాలా బాగుంది, ఫొటోస్ దిగుదాం రావే అంటారు. నేనేమో ఆగండి వీడియో తీసి వస్తాను అంటాను. సో ఎలా అయితే నేను వీడియో తీసినంతసేపు నా గురించి అలాగే వెయిట్ చేస్తారు వాళ్ళు. ఇంక వీడియో మొత్తం వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత కిందకి వచ్చాం. అక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎన్టీఆర్ గార్డెన్స్లో ఫ్లవర్స్ అవి కూడా మంచిగా మొక్కలు అవి కూడా భలే పెంచుతున్నారు. మొక్కలైతే అసలు కొయ్యకూడదు, పువ్వు కూడా ఏం కట్ చేయకూడదు. పువ్వు అవి కోస్తే 250 రూపీస్ ఫైన్ వేస్తారు. ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా భలే నచ్చినాయి మాకు. మెయిన్గా మన ఎంట్రన్స్లో చూసారు కదా వాటర్ వస్తూ అక్కడ ట్రీ దగ్గర ఉంది. అక్కడ నైట్ వ్యూ అయితే భలే ఉంటాయి పిక్స్ దిగడానికి. చూడండి ఎంత అందంగా ఉందో. నైట్ అయితే మాత్రం భలే లైటింగ్తో ఉంటుంది. అలాగే మన సచివాలయం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మేము వెళ్ళింది ఈవినింగ్ టైం. సో ఇంకా లైట్స్ అవి వేయలేదు. ఇంకా నైట్ టైం వెళ్తే లైటింగ్స్తో లిటరల్లీ ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది అనమాట. భలే కలర్ఫుల్గా. ఇంకా నేనైతే మాత్రం సరే ఇంకొక మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ రైటా లెఫ్టా? రైట్ అయితే పిల్లల గేమ్ జోన్స్ అన్నీ ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా లెఫ్ట్ అయితే పార్క్ ఏరియా టైపు, మొక్కలు అండ్ లైక్ ఒక పెద్దది గేమ్ జోన్ టైప్ ఉంటుంది. నాకు దాని ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు. బట్ పైకి వెళ్తే డైరెక్ట్ వచ్చి వాటర్లో పడతారు. ఇదిగో ఇదే అది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి చూసి గార్డెన్ మొత్తం అవన్నీ చూసిన తర్వాత రైట్కి వద్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ దివ్య ఏమో నీకు సూపర్ ఫోటో తీస్తాను, ఆ పైనాపిల్ని ఎగిరి అందుకో అంది. దానికి పిచ్చ పట్టిందో నాకు పిచ్చ వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇంక తర్వాత చూడండి ఇదైతే ఎంత బాగుందో. చాలా యానిమల్స్, రకరకాల ఫ్రూట్స్ అవన్నీ డిజైన్ చేసినట్టు భలే ఉంటాయి. భలే అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. ఇంకా మా వాళ్ళకేమో అప్పుడే నీరసం వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. లెగండి ఇంకా మొత్తం రైట్ కూడా తిరగాలి కదా, రైట్ సైడ్ కూడా తిరగాలి కదా అన్నాను. ఇంకా ట్రైన్ వే ఉంది కదా, ఇదైతే భలే ఉంది. ఈ మొక్క భలే ఉంటుంది ముళ్ళులతో. నాకు కలేజా మూవీ చూసిన వెంటనే ఈ మొక్కే గుర్తొచ్చింది. ఇంకా ఇది ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుందన్నమాట. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ భలే అనిపిస్తుంది. ఇక్కడ సింగిల్గా మేము చాలా ఫొటోస్ అయితే దిగాం మా ఫ్రెండ్స్. మేము సరదాగా కొంచెం సేపు వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట. ఇంకా చీకటి
పడుతున్న కొద్దీ సన్సెట్ ఎంత బాగుంది అంటే మొత్తం ఆకాశం మొత్తం లైట్గా ఆరెంజ్ కలర్లోకి మారుతూ భలే ఉంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే నువ్వు ఆ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయని నా బుర్ర తినేస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, మొక్కలు చెట్లు అటు ఇటు వచ్చి ఇంకా ఈ ఫ్లవర్స్ అవి కూడా చాలా యూనిక్ పీసెస్గా అనిపించినాయి నాకు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైట్ సైడ్కి వెళ్దామని అనుకున్నాం. ఇంకా గేమ్ జోన్స్ అవన్నీ ఉంటాయి కదా, చూసారు కదా ఇప్పుడు నైట్ అవుతున్న కొద్దీ లైటింగ్స్ ఒక్కొక్కటి వేస్తున్నారు, అందుకే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైము. ఇంకా పిల్లలు గేమ్స్ ఉన్నాయి అబ్బా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు, కొలంబస్ ఇవన్నీ ఎక్కుతున్నారు, భలే ఉంది. మా ఫ్రెండ్స్ మా అందరికీ కూడా చాలా భయం ఇవన్నీ ఎక్కాలి అంటే, అందుకే మేము ఇంకా గేమింగ్ సెక్షన్లో ఎక్కువ ఉండలేదు. బట్ వీడియో అయితే తీశాను. మీరు ఎప్పుడైనా పిల్లల్ని కానీ అయ్యి సరదాగా తీసుకువెళ్ళాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ కూడా పెద్ద ఎక్కువ కాదు, 20 రూపీసే. అండ్ దట్టు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చోడానికి కానీ, గార్డెన్ ఏరియా కానీ, ఫుడ్కి కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి సరదాగా వీకెండ్స్లో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందనే చెప్తాను నేనైతే. ఇంకా జనాలు కూడా ఎక్కువ అవుతూ వస్తున్నారు, చీకటి పడుతున్న కొద్దీ కూడా జనాలు ఎక్కువ వస్తారని చెప్పాను కదా. మేము వెళ్ళిన టైం వచ్చి 3:30కి అలా వెళ్ళాము. ఇంక మేము రిటర్న్ బయటకు వచ్చేసేటప్పటికి 6 కల్లా బయటకు వచ్చేసాము. ఇంక అప్పుడు 6కి ఎంటర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, లైటింగ్స్ అవి బాగుంటాయి కాబట్టి. ఇంక మొత్తం తిరిగేసిన తర్వాత నీరసాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మాకు. ఇంకా సరే అని చెప్పి మేము అందరం ఒక సెల్ఫీ వీడియో ఫొటోస్ అవి తీసుకుని సరదాగా ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోదామని అయితే డిసైడ్ అయిపోయాము. ఇదైతే హారర్ ట్రీ అంట, భలే ఉంటుందంట లోపల. మాకు భయమేసి మేము వెళ్ళలేదు, చెప్పాము కదా మేము గేమ్స్కి అవి చాలా దూరంగా ఉంటామని. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.